కడప పార్లమెంట్ నుంచి వరుసగా మూడోసారి గెలవడం సంతోషంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ జగన్ ఆశీస్సులు, కడప ప్రజల మద్దతు, కార్యకర్తల కష్టంతో విజయం సాధించామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయని అన్నారు. 2019లో విజయం సాధించినప్పుడు ఎవరిపై దాడులకు తాము పాల్పడలేదన్నారు. చంద్రబాబు వైపు నీతులు చెబుతూనే మరోవైపు దాడులు ప్రోత్సహిస్తున్నారు అంటున్న అవినాష్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ మాట్లాడారు. 18వ లోక్సభ కొలువుదీరింది. కడప పార్లమెంట్ నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మూడవసారి మరి కడప పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చారు. మరి ప్రజలందరి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు, కార్యకర్తల కష్టం, వీటన్నింటి ఫలితం ఇవాళ మళ్ళీ మూడోసారి ఎంపీగా ఎన్నిక కాబడడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కేంద్రంలో కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఈ 5 ఏళ్ల పాటు ఎలాంటి ఎజెండా మీ ముందుంది, ఎలా పోరాటం చేయబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు ఏ ఒక్కరివి కూడా దెబ్బతినకుండా ఖచ్చితంగా స్టేట్ ఇష్యూస్ కోసం, మన రాష్ట్రానికి జరగవలసిన మంచి కోసం, మన రాష్ట్రంలో ఉండే ప్రజల సమస్యల కోసం తప్పకుండా పార్లమెంట్లో గలమెత్తుతాం. మోర్ విగర్తో, మోర్ ఎనర్జీతో తప్పకుండా ఈ 5 ఏళ్ళు కూడా కష్టపడతాం రాష్ట్ర ఇష్యూస్ కోసం, స్టేట్ ఇష్యూస్ కోసం. సో కడప నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు కదా, కడప అభివృద్ధికి సంబంధించి మీకు ముందున్నటువంటి ప్రయారిటీస్ ఏం పెట్టుకున్నారు, ప్రాధాన్యాలు ఏమని? ముఖ్యంగా ఇప్పుడు ఉన్న టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీషను, అది లాస్ట్ టర్మ్లోనే మనం అనేక సార్లు ప్రయత్నం చేసి దాన్ని మంజూరు చేయించడము, ఆ పనులు ప్రారంభించడం జరిగింది. దాని కంప్లీషన్ కావచ్చు. అదేవిధంగా కడప బెంగళూరు లైన్కి సంబంధించి చేంజ్ ఆఫ్ అలైన్మెంట్కి సంబంధించి కూడా, మరి రైల్వే లైన్కి సంబంధించి చేంజ్ ఆఫ్ అలైన్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా స్పష్టమైన మరి ప్రపోజల్ వచ్చింది కేంద్రానికి. దానికి సంబంధించిన చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ను మంజూరు చేయించడము, దాంతోపాటు అనేక రైల్వే స్టాపింగ్స్, రైల్వే ఇష్యూస్, అనేక రాష్ట్ర జిల్లాకు సంబంధించిన, నా పార్లమెంట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఈ రాబోయే 5 ఏళ్లలో ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని తప్పకుండా అవన్నీ కూడా పరిశీలి చేస్తాం. ఒక ప్రచారం జరుగుతుంది, ఎంపీలు పార్టీ మారుతారనేటువంటి ప్రచారం కూటమి నేతలు చేస్తున్నారు, దానిపైన మీ స్పందన? పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఆ రకంగా నిత్యం పార్టీలు మారే ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళు, బీజేపీ నాయకులు, వాళ్ళకు ఈ మాదిరి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలే అందరికీ వస్తాయనుకోవడం వాళ్ళ మూర్ఖత్వము. ఆ రకమైన ఆలోచనలో ఎవ్వరూ లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఏ ఒక్కరు అటువంటి తప్పుడు ఆలోచనలు ఏ ఒక్కరు కూడా చేయరు. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన హింస పాల్పడుతున్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. సో ఈ ఇష్యూస్ పైన ఏమంటారు? 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడే కానీ ఇటువంటి దాడులు జరగల. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా ఈ మాదిరి ఎవరు బిహేవ్ చేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కేవలం గెలిచామని సెలబ్రేట్ చేసుకున్నారే తప్ప అవతలి వాళ్ళ మీదకి పోయి దాడులు చేసింది లేదు, ఎవరిని కొట్టింది లేదు, ఎవరిని ఈ మాదిరి ప్రవర్తించింది లేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ఆయన కవ్వింపు చర్యలు ఎవరు చేయొద్దంటాడు, ఒక పక్కేమో ఆయన నీతులు చెబుతూ పోతుంటాడు, కింద చేయించేది చేయిస్తూ ఉన్నాడు. ఒక పక్కేమో నిజంగా ఇంత ఘోరంగా రాష్ట్రంలో దమనకాండ, ఇంత ఘోరంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పోయి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. మరి ఈ మాదిరి ఇంత ఘోరమైన పరిస్థితులు రాష్ట్రంలో నిజంగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం నిజంగా బాధ్యత తీసుకోవాలా, ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ను అదుపులో పెట్టుకోవాలా. ఈ మాదిరి ఉన్న పరిస్థితులను తప్పకుండా మరి లా అండ్ ఆర్డర్ను ఒక ఆర్డర్లోకి తీసుకొని రావాలని చెప్పి గట్టిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే పనిచేస్తారని, పార్టీ వీడేటువంటి ప్రసక్తి ఎవరికి లేదని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.